మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశి వారి స్త్రీలు వీరి సంతానం పట్ల కాస్త జాగ్రత్త అనేది వహించడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశి స్త్రీల యొక్క సంతానం విషయంలో మొండితనం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారు బ్యాంకుల పనులు వాయిదా పడడం కారణంగా కాస్త నిరుత్సాహం అనేది చెందుతారు. అలాగే ఈ రాశి వారికి అదనపు సంపాదన కోసం ఎక్కువగా శ్రమ అనేది చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కొత్త ఉత్సాహంతో శ్రమిస్తూ ఉంటారు. ఈ రాశి వారు సంప్రదింపులు సమావేశాల్లో ముఖ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో వాయిదా పడినప్పటికీ కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు చేసే ఉద్యోగంలో కూడా ఒత్తిడి, శ్రమ అనేది తగ్గుముఖం పట్టి ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో ఆర్థికంగా లాభాలను పొందుతారు. వ్యాపారాన్ని కొత్త విధాలుగా విస్తీర్ణం అనేది చేస్తూ వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు అనుకోని ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారి భార్యాభర్తల మధ్య మంచి సంభాషణ అనేది జరుగుతుంది. అది కూడా భవిష్యత్తు గురించి వీరు ఒక ప్రణాళికను కలిసి ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఈ రాశి వారికి విద్యార్థులకు చూసుకుంటే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉండి చదువుకునే వారికి, విదేశాల్లో ఉండి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేయాలి అనుకునే వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే గనుక విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారు శారీరక శ్రమ ఎక్కువగా శరీరానికి ఇవ్వడం కారణంగా శరీరం అనేది అలసిపోతూ ఉంటుంది. ఈ రాశి స్త్రీలు కుటుంబ పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఆర్థికంగా ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.